the cost of spanning tree using the Prim's algorithm. Cost of the spanning tree using the Prim's algorithm. ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చాడు, ఒక గ్రాఫ్ ఇచ్చాడు, గ్రాఫ్కి వాల్యూస్ ప్రతి ఒక్క ఎడ్జెస్కి వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ మనం మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు బై యూజింగ్ ది ప్రిమ్స్ ఆల్గరిథం. ప్రిమ్స్ ఆల్గరిథం యూజ్ చేసుకుంటూ మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ రూట్ నోడ్ నేను ఏ అని తీసుకున్నాను. ఏ అని తీసుకున్నాక ఇక్కడ ఏ నుంచి నాకు బీకి ఉంది వాల్యూ అంతా 7. నెక్స్ట్ ఏ నుంచి సికి వాల్యూ ఉంది 3. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండే వాల్యూస్ ఏది ప్రిమ్స్ ఆల్గరిథంలో. ఆ రెండింటికే పోవచ్చు మనం డైరెక్ట్గా ఉన్న వర్టెక్స్ నుంచి బై యూజింగ్ ఎడ్జ్, ఓన్లీ సింగిల్ ఎడ్జ్ యూజ్ చేసుకొని వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనకి కాస్ట్ ఎంత, వెయిట్ ఎంత వచ్చింది, కాస్ట్ 3 వచ్చేసింది. సో ఫస్ట్ 3 7 ఉంది. మినిమం అన్నాడు, మినిమం అంటే 3 తీసుకుంటాం మనం. మినిమం 3 తీసుకుంటాం కాబట్టి ఏ టు సి డ్రా చేస్తాం. ఫస్ట్ ఏ టు సి డ్రా చేసాం. నెక్స్ట్ సి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ మిగిలిన ఏబి అనే ఎడ్జ్ని అట్లే ఉంచి మళ్ళీ సి నుంచి ఏమేమి న్యూ ఎడ్జెస్ వచ్చినాయి, సి టు డి వచ్చింది, సి టు బి వచ్చింది విత్ కాస్టెస్. సి టు బి వచ్చింది, సి టు డి వచ్చింది. వాటి కాస్ట్ ఎంత 4 10. ఇక్కడ మళ్ళీ మనం మినిమం కాస్ట్ ఎంత 4 తీసుకున్నాం. ఆ మూడిట్లలో మినిమం ఏంది 4 తక్కువ ఉంది కాబట్టి 4 తీసుకున్నాం. నెక్స్ట్ ఆ 4కి పంపించి గ్రాఫ్ అట్లా వస్తుంది. ఇక్కడ గ్రాఫ్ సేమ్ ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ బి నుంచి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, బి టు ఏ ఆల్రెడీ రాసేసాం, బి టు ఈ, బి టు డి ఉంది, ఆ రెండు రాసాం, బి టు ఈ, బి టు డి. నెక్స్ట్ మినిమం ఏముంది 7 ఉంది. 7 డ్రా చేస్తే సైకిల్ ఫామ్ అవుతుంది మనకి. ఇక్కడ సైకిల్ ఫామ్ అవుతుంది కాబట్టి 7ని డ్రా చేయలేం. సైకిల్ ఫామ్ కాకుండా పార్స్ ట్రీని డ్రా చేయాలి. సో 7 డ్రా చేయలేం. తర్వాతకి ఏమున్నాయి, 7 కాకుండా 7 సైకిల్ ఫామ్ అవుతుంది కాబట్టి డ్రా చేయలేం. నెక్స్ట్ 9 అనేది బి టు డి చూద్దాం. బి టు డి 9 మంచిగానే, సైకిల్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ డ్రా చేస్తాం, బి టు డి డ్రా చేస్తాం. నెక్స్ట్ మిగిలినవి రెండు ఇవి సి టు డి, బి టు ఈ. ఇక్కడ సి టు డి డ్రా చేస్తే మనకి సైకిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సైకిల్ ఫామ్ అవుతుంది కాబట్టి సి టు డి డ్రా చేయలేం. సో బి టు ఈ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక డ్రా చేస్తే సైకిల్ ఫామ్ అవ్వట్లేదు, సో డ్రా చేసాం. ది మినిమం కాస్ట్ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ ఈజ్, ఇక్కడ వచ్చిన కాస్ట్ మొత్తం యాడ్ చేస్తాం. 3 + 4 + 9 + 11, సో 27. It is a minimum cost of the spanning tree.